రాష్ట్రంలో ఒకవైపు చలి మరోవైపు పొగమంచు ప్రభావంతో జనం అవస్థలు పడుతున్నారు. ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దట్టంగా పొగమంచు అలుముకుంది. మణికొండ, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పటాన్చెరు, శంషాబాద్, హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్, కిస్మత్పూర్ తదితర ప్రాంతాల్లో పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దారులు కనిపించగా నెమ్మదిగా వెళ్తున్నారు. ఈ నెల 12 వరకు చలి తీవ్రత అధికంగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చలి తీవ్రత కాస్త తగ్గినప్పటికి కూడా పొగమంచు కొంతమేరకు నగర శివారు ప్రాంతాలు అనుకోవచ్చు. నగరంలో కూడా పొగమంచు తెల్లారి 9-10 గంటల వరకు కూడా పొగమంచు ఉంటున్న కారణంగా మెయిన్గా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న సిట్యువేషన్ ఏర్పడుతుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా పొగమంచు కారణంగా కొంతమేరకు వాహనదారులు అనుకోవచ్చు. మెయిన్గా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామునే 4 గంటల 30 నిమిషాల నుండే రెగ్యులర్గా వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ చేసేవారు వస్తుంటారు. కానీ వెదర్ కండిషన్స్ ఈ విధంగా ఉండడము, కొంతమేరకు చలి ఎక్కువగానే ఉంటుంది, దాంతోపాటు పొగమంచు కూడా ఉంటున్న కారణంగా వాళ్ళు ఆ టైంని చేంజ్ చేసుకొని, ఎందుకంటే తెల్లవారి 9-10 గంటల వరకు కూడా కొంతమేరకు పొగమంచు ఉంటున్న కారణంగా రెగ్యులర్ షెడ్యూల్ లాగ్ కాకుండా టైంని చేంజ్ చేసుకుంటున్న సిట్యువేషన్ ఉంది. మెయిన్గా సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు రాజేంద్ర నగర్ జోన్తో పాటు ఇటు పటాన్చెరు, షేర్లింగంపల్లి, అట్ ది సేమ్ టైం ఎల్బీ నగర్, హయత్ నగర్, ఈ విధంగా శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శివారు ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఈ పొగమంచు ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్గా ఎక్స్ప్రెస్ హైవే, పీవీ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు శంషాబాద్ రూట్ మొత్తం కూడా పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిట్యువేషన్ ఉంది. తెల్లారి కూడా లైట్లు వేసుకొని ట్రావెల్ చేయాల్సిన సిట్యువేషన్ ఏర్పడుతుంది. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించని పరిస్థితి మెయిన్గా శివారు ప్రాంతాలు, ఇటు ఎక్స్ప్రెస్ హైవే పైన, దాంతోపాటు శంషాబాద్ సంబంధించిన రూట్స్లో. సో వెదర్ కండిషన్ ఈ విధంగా ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మెయిన్గా ఈ విధంగా కొంత చలి ఉంటుంది, దాంతోపాటు పొగమంచు కూడా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు కొంతమేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సిట్యువేషన్లో స్వెటర్ ధరించడం కావచ్చు, బాడీని మొత్తం కూడా కవర్ చేసుకోవాలి, లేకపోతే కొంతమేరకు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అనేది కూడా అధికారులు చెప్తున్న సిట్యువేషన్ ఉంది. సో ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి వెదర్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నారు. మెయిన్గా హైదరాబాద్ నగరంలో ఇటు ట్యాంక్ బండ్తో పాటు కేబీఆర్ పార్క్, నక్లెస్ రోడ్, అట్ ది సేమ్ టైం ఎన్టీఆర్ మార్గ్, ఈ ప్లేసెస్లో రెగ్యులర్గా వాకింగ్, సైక్లింగ్ చేసేవారు ఎక్కువగా కూడా కనబడుతుంటారు. కానీ ఈ విధంగా వెదర్ కండిషన్ ఉంది కాబట్టి చాలామంది తమ టైంని